హాయ్ అండి అందరికి. ఇది బోనాల వ్లాగ్ అండి. చాలా లేట్ అయిపోయింది, అసలు ఎప్పుడో పోస్ట్ చేద్దాం అనుకుని ఎడిటింగ్ కంప్లీట్ అయింది కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి చాలా టైం పట్టింది. ఎందుకంటే పిల్లలతో అసలుకి అవ్వట్లేదు ఇంట్లో. ఇంకా పండగలన్నీ స్టార్ట్ అయిపోయాయి కదా. నాకు బోనాల పండగ అంటే చాలా ఇష్టం. అసలు ఫస్ట్ నుండి అంతగా నాకు టచ్ లేదు. బోనాలు చేయడము అదంతా ప్రాసెస్ కూడా నాకు ఏమీ తెలియదు. బట్ మా చిన్న పాప చిన్నగా ఉన్నప్పుడు తనకి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. అప్పుడు మొక్కుకున్నా నేను బోనం చేస్తాను తల్లి అని. సో అప్పటి నుండి ఇప్పటి వరకు చేస్తున్నాను. అంటే మనం ఏదైనా అనుకుంటే మనకి రాకపోయినా సరే ఆ దేవుడు అనేది మనకు చేపిస్తుంది అనేలాగా నమ్ముతాను నేను. ఏ పండగైనా సరే ఈ బోనాల పండగ అనేది కాదు, ఏ పండగ అయినా చాలా బాగా చేసుకోవాలి. అంటే అన్ని కొత్తవి తెచ్చుకోవాలి, అన్ని చేసుకోవాలి అనిపిస్తుంది నాకు. ఫస్ట్ నుండి అయినా అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సరే అంతే. మనం చేయడమే కాకుండా ఇద్దరు అమ్మవార్లకి ఒడి బియ్యం పోస్తానని మొక్కుకున్నాను. ఇంకా శారీ అవన్నీ తీసుకొచ్చి పెట్టాను. ఇంకా బియ్యం కలుపుతున్నాను. అంటే ముందే కలిపి పెట్టేసుకొని అక్కడికి తీసుకెళ్ళిపోయేసి పోయొచ్చు కదా. అంటే ఇద్దరు పిల్లలతో ఇబ్బంది అవుతుంది కదా, అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ అవన్నీ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి పోయాలి అంటే టైం పడుతుందని. మనకు పెళ్లి కాక ముందుకు అసలుకి ఏమీ తెలియదు. పెళ్ళైన తర్వాత ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ వస్తాయి. పిల్లలు, ఫెస్టివల్స్ అని, ఫ్యామిలీస్ అని, రెస్పాన్సిబిలిటీస్ ఎన్ని అసలుకి ఫేస్ చేస్తూ ఉంటాం కదా. అంటే మనకి పెళ్ళి అవ్వక ముందుకు నార్మల్గా మమ్మీ వాళ్ళు టెంపుల్కి అన్ని రెడీ చేస్తే డైరెక్ట్ డ్రెస్ వేసుకొని వెళ్ళిపోయే వాళ్ళము. వెళ్ళిన తర్వాత మనకంటూ ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. మనది మన ఇల్లు మనం చేసుకోవాలి అనే ఎనర్జీ చాలా వచ్చేస్తుంది ఆ టైంలో. వెళ్ళవక ముందుకు మా మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడు అయితే అసలుకి ఏమీ తెలియదు. అట్లీస్ట్ ఇల్లు ఊడవడము, అంటే గిన్నెలు క్లీన్ చేయడం అలాంటివి ఏమీ తెలియదు. ఆఫ్టర్ పెళ్ళైన తర్వాత మనం ఆటోమేటిక్గా అది అలవాటు అయిపోతుంది మనుషులకి. అన్నీ చేసుకుంటున్నాను. ఇప్పుడు అనిపిస్తుంది నేనేనా అసలు ఇంత ఓపిక వచ్చిందా నాకు. అంటే అంతకు ముందుకు అట్లీస్ట్ టీ తాగిన తర్వాత కప్పు కూడా తీయకపోయేదాన్ని. ఇప్పుడు అలా కాదు. అసలు మనం లేకపోతే ఒక ఫ్యామిలీ అనేది ముందుకు పోదు అనేలాగా అవుతుంది. అంటే మనకి ఎనర్జీ లేదు, ఫీవర్ వచ్చింది అలాంటి రీజన్స్ ఏమీ రావు పిల్లలు వచ్చిన తర్వాత. చాలా తక్కువ. అసలు నా వరకైతే అసలు ఫీవర్ వచ్చింది, ఈరోజు పడుకుందాము సర్లే బయటకి వెళ్ళి ఆర్డర్ చేసి పిల్లలకి ఫుడ్ పెడదాము అనేది అసలుకి ఇప్పటి వరకు జరిగిందే లేదు. కంపల్సరీ ఓపిక ఉన్నా ఓపిక లేకపోయినా సరే పిల్లల కోసం లేవ్వాలి, చేయాలంటే మన మమ్మీ వాళ్ళు కూడా మన కోసం అంత చేస్తేనే కదా మనం ఇక్కడ దాకా వచ్చినాము. అంటే అప్పటికి తెలియకపోయేది మనం పిల్లలుగా ఉన్నప్పుడు. ఎప్పుడైతే మనకు పిల్లలు పుట్టారో అప్పుడు అర్థమవుతుంది. అంటే పిల్లల కోసం ఇన్ని చేస్తారు, అంటే మన మమ్మీ వాళ్ళు మన కోసం ఇన్ని చేస్తేనే మనం ఇంత అయ్యాము. మనం మన పిల్లల కోసం ఇంకా చాలా తక్కువ చేసాము అనిపిస్తుంది. ఇంట్లో ఇలాంటి అకేషన్స్ ఉన్నప్పుడు పెద్దవాళ్ళు ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. అంటే అందరు ఇళ్లలో అనుకుంటారు అత్త వాళ్ళు అంటే సపరేట్గా ఉండాలి, ఎవరు రావద్దు, నేనే చేసుకోవాలి. కానీ నాకు మాత్రం ఇట్లాంటి అకేషన్స్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉండాలి, అందరం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, మంచిగా చేసుకోవాలి అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడు ఒకటే దగ్గర అందరం ఉండలేం కదా, ఏదో ఒక అకేషన్ టైంలోనే ఉంటాం కదా. సో నాకు ఎప్పుడూ అదే అనిపిస్తుంది, అందరం ఉండాలి, ఎప్పుడూ ఒకసారి ఇలా కలుస్తూ హ్యాపీగా ఉండాలి. అసలు ఓడిబియ్యం ప్రాసెస్ అనేది నాకు సరిగ్గా తెలియదు. వేరే వాళ్ళని అడిగి మరీ తెలుసుకొని అమ్మవారికి బియ్యం ఇలా పోస్తారు అంటే అప్పుడు తెలుసుకొని ముందు రోజు అన్ని తీసుకొచ్చి పెట్టుకున్నాను. ఇంకా బియ్యం మాత్రం అదే రోజు తీసుకొచ్చుకోవాలి అన్నారు. ఇంకా అలా అదే రోజు మార్నింగే తీసుకొచ్చుకొని ఇంకా అన్ని సెట్ చేసుకుంటున్నాను. అంటే ఎక్కువ మంది లేం కదా. అంటే మాకు ముందు నైబర్స్ ఉంటారండి, చెప్పుకోవడానికి నైబర్స్, కానీ వాళ్ళు ఫ్యామిలీతో ఈక్వల్. నాకు అన్నీ చేసి పెడతారు, పిల్లలకైనా నాకైనా హెల్ప్ చేస్తారు. ఇంకా అందరం ఒక్కొక్కరు పట్టుకొని వెళ్ళొచ్చు కదా అని చెప్పేసి నువ్వు ఇది పెట్టేసుకో, ఇది నేను పట్టేసుకుంటానని చెప్పేసి అన్ని రెడీగా చేసేస్తున్నాను. అది చేసిన తర్వాత ఇక బోనం రెడీ చేసేసి తీసుకెళ్ళిపోవడమే ఇంకా అమ్మవారి దగ్గరికి. ఇంకా అదే చూస్తున్నాను, బ్లౌజ్ పీసెస్ ఏది పెట్టాలి, ఏ కలర్. అంటే నార్మల్గా మనము ఏ కలర్ పడితే ఆ కలర్ పెట్టారు కదా, అందుకే ఇంకా చూజ్ చేసుకొని మరి అలా పెట్టేస్తున్నాను. శారీస్ కూడా అన్ని టూ ఇద్దరు అమ్మవార్లకు కాబట్టి ఇంకా అన్ని ఒక దాంట్లో అంటే రెండు అట్లా పట్టుకొని పోవడానికి ఇబ్బంది అవుతుంది కదా, అందరు చిన్నపిల్లలే కదా. సో అందుకని ఒక బియ్యం కలిపేసి కవర్లో పోసేసి ఇంకా రిమైనింగ్ అమ్మవారి దగ్గర ఏమేమి పెడతామో అన్ని దాంట్లో కవర్లో పెట్టేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక అమ్మవారికి మళ్ళీ కలిపేసుకుంటున్నాను. ఇంకా సేమ్ ప్రాసెస్ కదా, తొందరగా చేసేస్తాను. అంటే పిల్లలు ఇదే దీనివల్లనే నాకు ప్రతి ఒక్కటి లేట్ అవుతుంది. ఇంకా పిల్లలు వినరండి, చిన్నపిల్లలు కదా, ఇంకేమీ అనలేము. కోపానికి వస్తే పండగ పూట కోపానికి వస్తే బాగుండదు కదా అని చెప్పేసి ఊరుకుంటే పని అవ్వదు. రెండు విధాలుగా ఉంటుంది నాకు. మళ్ళీ ఇద్దరు పిల్లలు
వినరండి. అంటే చిన్న పిల్లలు కదా, వినరు అని చెప్పడానికి కూడా ఏమీ లేదు అక్కడ. చెప్పిన మాట వినరు అన్నా కానీ వాళ్ళకి ఏం తెలీదు కదా. మనం అన్నా కానీ కూడా వాళ్ళకి అర్థం కాదు, ఎందుకు తిడుతుందో అని ఫీల్ అవుతారు. మా పెద్ద పాప చాలా ఫీల్ అవుతుంది. సో దానికోసం కూడా నేను ఏమీ అనను, పోనీలే ఇంకా వాళ్ళకి కూడా చూసి తెలుసుకుంటారు కదా, ఇంకా అంతని అడుగుతూ ఉంటుంది. ఏంటమ్మా ఇలా చేస్తారా అలా చేస్తారా అని అడుగుతుంది. ఇంకా అన్నీ తెలుసుకుంటుంది కదా అని చెప్పేసి నేను కూడా ఏమీ అనను పిల్లల్ని పెద్దగా. ఇంకా ఇంకా మనం కాకపోతే మన పిల్లలకి ఇంకెవరు ఉంటారు, మనమే ఊరికే కోపానికి రావడం ఎందుకులే అని ఇంకా ఏమీ అనను కూడా. కానీ పండగ పూట మాత్రం చాలా బాగా అనిపిస్తుంది కదా, ఇద్దరు ఆడపిల్లలు ఉండడం వల్ల. అంటే మగపిల్లలు ఉంటే అంత పెద్దగా ఏమీ వేరియేషన్ తెలియదండి. ఆడపిల్లలు ఉంటే మాత్రం లెహంగాలు వేసుకుంటారు, ఇంకా అన్ని బ్యాంగిల్స్ వేసుకుంటారు, మెడలో ఇది వేసుకుంటాను అది వేసుకుంటాను అని అంటారు కదా. బాగా అనిపిస్తుంది. నాకే చిన్నప్పటి నుండి రెడీ అవ్వడం ఇష్టం. అంటే ఇంకా నాతో పాటు నా పిల్లలకి కూడా చాలా ఇష్టము. మంచిగా బుద్ధిగా రెడీ అయ్యి మంచిగా వచ్చి కూర్చొని, ఇంకా వాళ్ళు కూడా చిన్నమ్మ వాళ్ళు కదా, ఇంకా వాళ్ళతో కూడా వాళ్ళకి ఇష్టం అనమాట నేను ఏం చేస్తే అది. ఇంకా మా ముందు నైబర్ వాళ్ళ అక్క వాళ్ళు కూడా ఇంకా ఒక 5 మెంబర్స్తో కలిపియాలి అంటారు కదా. 5 మెంబర్స్ లేయర్లే, 3 మెంబర్స్ ఉన్నారు కదా పిల్లలతో, ఇంకా తను కలిపేస్తుంది. కానీ ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనం బాగుంటే ఎదుటి వాళ్ళు కూడా చాలా బాగుంటారు. అంటే అది ఏ విషయమైనా కానివ్వండి. నాకు మాత్రం నా లైఫ్లో అంటే మన దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మన ఓన్లీ మనం మాత్రమే కావాలి అనుకున్న వాళ్ళలో వీళ్ళండి. ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే కొన్ని కొన్ని విషయాలలో మా పిల్లలు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేను ఎవరిపైన డిపెండ్ అవ్వలేదు. ఒకరి మీద డిపెండ్ అయ్యాను అంటే వీళ్ళపైనేనండి. ఎంత ప్రేమగా చూస్తారు అసలు, మా పిల్లల్ని వాళ్ళ పిల్లలుగా చూస్తారు. అయినా కానీ వాళ్ళ ఇంట్లో అకేషన్ లాగా, వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ లాగా ట్రీట్ చేసి అన్నీ మేము ఉన్నామంటూ మాకంటే ఫస్ట్ వాళ్ళే చేసి పెడతారు. ఇలాంటి వాళ్ళు దొరకడం కూడా మన లైఫ్లో చాలా అదృష్టం అని చెప్పుకోవచ్చు. అమ్మ వాళ్ళు చేసిన మంచి అంటే వాళ్ళు మన మమ్మీ వాళ్ళు చేసింది వాళ్ళే మనకు చేయాలనే రూల్ ఏం లేదండి. దేవుడు ఆ రూపంలో మనకి ఏదో ఒకలాగా మంచి చేస్తారు. అంటే ఇదేనేమో మా అమ్మ వాళ్ళు బతికి ఉన్నప్పుడు అందరికీ మంచి చేశారండి. నేను అనుకునే దాన్ని పిల్లలు ఎలా పెరుగుతారో ఎలా ఉంటారో ఏంటో, నాకు ఎంత ఇబ్బంది అవుతుందో అని. కానీ నాకు అక్క వాళ్ళ వల్ల నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో అంటే దేవుడు ఈ రూపంలో నాకు పంపించాడు. ఎంత హెల్ప్ అంటే అసలు మేము ఇప్పుడు నైబర్స్ అని చెప్పుకోవడానికి కూడా అసలు మాట రాదు. ఎందుకు అంటే మన వాళ్ళు అనేది అలా వస్తుంది నాకు. ఆ రోజు నైవేద్యం కూడా ఇంకా అక్కనే ప్రిపేర్ చేసి ఇచ్చింది మా ఇంట్లోనే. ఇంకా నాకు లేట్ అవుతుంది పిల్లలతో అవ్వట్లేదు అని చెప్పేసి తనే ప్రిపేర్ చేసి పెట్టింది. ఇంకా నేను అన్ని రిమైనింగ్ వేరేటి అన్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. ఇంకా నేను ఫస్ట్ పెడతాను అని చెప్పేసి మా పెద్ద పాప వచ్చి ఫస్ట్ అమ్మవారికి ప్రసాదం అదే నైవేద్యం పెడుతుందండి. చాలా బాగా అనిపిస్తుంది. అంటే మనకి లైఫ్లో అన్నిటినీ కోల్పోయినప్పుడు మనకి అంటే అమ్మ వాళ్ళు లేరు అనే ఫీలింగ్ లేకుండా మన పిల్లలు ఆ ప్లేస్లో వస్తారు కదా, అందుకనే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. నేను బోనంది నేను షార్ట్లో పెట్టాను కదా, బోనంది నేను ఈసారి అమ్మవారిది రూపంలోతో ఉన్నది తీసుకున్నానండి, ఇత్తడిది. నాకు అంటే ఎప్పటికీ ఉండిపోతుంది కదా, నేను ఎప్పుడు చేస్తాను అనుకొని మొక్కుకున్నాను కదా, ఇంకా ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అలా అని తీసుకున్నాను. పోయిన ఇయర్ వరకు కూడా నేను మట్టి కుండలోనే చేశాను. కానీ ఈ ఇయర్ నుండి ఎందుకు అనిపించింది, ఎప్పుడూ చేస్తూ ఉంటాను కదా నేను ఉన్నన్ని రోజులు. సో ఎందుకు ఇలా ఉంటే నాకు బోనం కూడా ఇంటికి వస్తుంది, మన ఇంట్లోనే ఉన్నట్టు ఉంటుంది. కుండ వస్తే అలా కాదు కదా, తీసేసి మళ్ళీ వేరేది పెడుతూ ఉంటాను కదా ఎవ్రీ ఇయర్. ఎందుకులే ఇలానే పెట్టేసుకుందాము అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు ముందు రోజు వెళ్ళి కొనిమంటే మా హస్బెండ్ వచ్చి షాపింగ్కి వెళ్ళి ఇంకా షాప్ తీసుకొచ్చుకున్నాం. ఇదే కాదండి, ఏ దీనికైనా కానీ చాలా సపోర్ట్ చేస్తాడు. అంటే ఇది తీసుకుందాము కొనుక్కుందాము దేవునికి సంబంధించింది ఏదైనా కానీ ఇది వద్దు ఎందుకు అవసరమా అనేలాగా తను ఉండడు. ఏదైనా సరే నీ ఇష్టం ఉంది చేసుకో అంటే ఏది చేసినా మన మంచి కోసమే కదా అని అనుకునే వాళ్ళే ఇంట్లో. ఇంకా అమ్మవారికి దీపం ఇంకా ముట్టించేసి ఇంకా హారతి ఇచ్చేసి ఇంక వెళ్ళిపోవాలి కదా, అప్పటికే లేట్ అయిపోతుంది. అంటే పిల్లలు కూడా ఇంకా టిఫిన్ చేయలేదు, ఇది 9 o'clock మార్నింగ్. ఇంకా
మార్నింగ్ మార్నింగే పిల్లల్ని లేచి తినిపియడం అవన్నీ అంటే లేట్ అయిపోతుంది. ప్లస్ తిని ఎందుకు మనమైనా పిల్లలైనా ఇంకా అన్ని పిల్లల కోసమే కదా ఏది చేసినా కానీ, ఇంకా తిని వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ చెప్పాను, మొక్కేసుకో ఇంక వెళ్ళిపోవాలి లేట్ అయిపోతుందంటే తను కూడా మొక్కేసుకొని, ఇంకా ఒకటి చెప్పాలండి మీకు, అంటే ప్రతి ఇంట్లో ఎలా ఉంటుందో నాకు తెలియదు. మా ఇంట్లో మాత్రము నేను చాలా తక్కువ దేవుళ్ళని మొక్కడము చేయడము. మా హస్బెండ్ అంటే ఎట్లా ఉంటాడంటే తను ఏ దేవుడైనా సరే ఈ దేవుణ్ణి మొక్కాలి ఈ దేవుణ్ణి మొక్కకూడదు అనేది ఏం లేదు. తనకి కనిపించిన దేవుళ్ళ కల్లా మొక్కేస్తాడు. సాటర్డే థర్స్డే మాత్రం ట్యూస్డే ఫాస్టింగ్ తను. ఇంకా రిమైనింగ్ ఏదైనా కానీ అంటే ట్యూస్డే రోజైనా కానీ అమ్మవార్లకి వెళ్ళి కంపల్సరీ కొబ్బరికాయలు కొట్టేసి ప్రదక్షిణాలు చేసేసి ఎవ్రీ ట్యూస్డే అండి. ఎంత ఓపిక అంటే దేవుళ్ళ విషయంలో మాత్రం చాలా ఓపిక, అంటే మగవాళ్ళకి అంత ఓపిక ఉండదు కదా. అంటే మా ఇంట్లో మాత్రం నాకంటే ఎక్కువ దేవుళ్ళ విషయంలో, ఇప్పుడు నాకు ఏదైనా మనం బయటికి వెళ్ళి దేవుడిది ఏదైనా చేసుకుంటున్నాము అంటే ఫస్ట్ నాకు అసలు టెన్షనే ఉండదు. తనే మొత్తం చేసి పెడతాడు. నాకంటూ కొంచెం కూడా అయ్యో ఇది నేను చెయ్యాలి అది చెయ్యాలి అనేది ఏమీ ఉండదు. మొత్తం చేసేసి టైంకి నువ్వు మొక్కుకో చాలు అనేలాగా ఉంటాడు. చాలా బాగా అనిపిస్తుంది. దేవుడు ఏదో ఒక రూపంలో మనకి మంచే చేస్తాడండి. అంటే నేను అనుకునేదాన్ని మ్యారేజ్ టైంలో ఎలా ఉంటుందేమో పేరెంట్స్ లేకుండా నా లైఫ్ ఎలా లీడ్ చేస్తాను అని. బట్ మా డాడీ ప్లేస్లోనే తను వచ్చాడు అని నాకు అనిపిస్తుంది. ఏ విషయంలో అయినా కానీ సపోర్టివ్గా ఉంటాడు. ప్రతి విషయంలో ఇది వద్దు ఇది చెయ్యొద్దు ఇది కావద్దు నీతోనే అని కాకుండా ఏదైనా నీ ఇష్టం ఇంకా నీవే చేసుకో పర్లేదు ఎట్లయినా సరే నెగిటివ్ కానీ పాజిటివ్ కానీ ఏదైనా కానీ ఇంకా యాక్సెప్ట్ చేయాలి అనేలానే ఉంటాడు. అంటే నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉందండి. అంటే లెగ్ పెయిన్ అనేది చాలా వస్తుంది. అంటే బోన్ అనేది పెరిగింది లెగ్స్లో. అలా ఇబ్బంది పడతానేమో అనుకున్నాను కానీ ఆ రోజు బోనం ఎత్తుకున్నప్పుడు అంతే ఏం అనిపించలేదు. అంటే చూడండి అది కూడా ఒక మహిమగానే నేను ఫీల్ అయ్యాను ఆ రోజు. ఇబ్బంది అవుతుంది అనుకున్నాను నా మనసులో, కానీ అసలు ఎంత కూడా ఇబ్బంది కాలేదు. పోయినసారి కంటే ఈసారి ఇంకెక్కువసేపు బోనం పైనే పట్టుకున్నాను. పోయినసారి హ్యాండ్లోనే పట్టేసుకున్నాను నాకు అవుతుందో లేదో అని. కానీ ఈసారి అంత లెగ్ పెయిన్ వచ్చినా కానీ అసలుకి కిందికి అనేది పెట్టకుండా వెళ్ళిపోయాను. హ్యాపీగా అనిపించింది. అమ్మవారే చేయించుకుంటున్నారు తను, అంటే మనం ఎలా ఉన్నా సరే అమ్మవారు చేయించుకుంటుంది చూడండి అండ్ మహిమే కదా అనిపించింది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోదామా అని అనుకున్నాం కానీ నడుచుకుంటూ వెళ్ళిపోవడం అంత ఈజీ కాదు పిల్లలతోనని. ఇంకా అంటే దీపం కూడా అప్పటి వరకు కొండెక్కిందండి. ఇంకా కొండెక్కిన తర్వాత కార్లో కూర్చుని పోయాము. టెంపుల్కి పోయిన తర్వాత ఇంకా దిగాము. అంటే మనకు అనిపిస్తుంది కదా ఎంత హ్యాపీగా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత హ్యాపీగా ఉంటాను ఆ రోజు అని. అప్పటికప్పుడే ముందు రోజే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. అంటే ఏదోలే చేసేస్తాము బోనం చేసేసుకొని తొందరగా అయిపోతుంది అనుకున్నాను కానీ తీరిగ్గా ఎక్కువ టైం స్పెండ్ చేసాము. టెంపుల్లో కూడా అమ్మవారికి బియ్యం పోసేటప్పుడు కూడా చాలా నిదానంగా పోసాము. ఎంత హ్యాపీగా అనిపించిందో. ఇంకా బోనం కార్లో నుండి దిగేసి ఇంకా బోనం మళ్ళీ పైన ఎత్తుకోవాలి కదా అని అనుకున్నాను కానీ ఇంకా దీపం అక్కడ గాలి వస్తుందండి. గాలి వస్తడం వల్ల దీపం వెలగట్లేదు. ఇంకా లోపలికి వెళ్ళి వెలిగించుకుందామని తను చెప్తుంటే నేను వినకుండా ఒకసారి చూడు అని చెప్తున్నాను. కానీ ఆ దీపం గాలిలో బట్టి ఏడ వెలుగుతుందండి, వెలగదు కదా. ఇంకా వెలగట్లేదు దీపం కూడా. ఎంత ట్రై చేసినా కానీ గాలిలో ఇలా వెలుగుతుందైనా నా పిచ్చి రాకపోతే ఇంకా వెలగదు కదా. ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము. పిల్లలు కూడా ఎంత హ్యాపీగా ఉన్నారు. అసలు బయటకు వస్తే మాత్రం బీభత్సంగా ఉంటుంది అసలు పిల్లలతోని. అంటే నాకేం ఉండదు, వాళ్ళు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. అమ్మవార్ల దగ్గర మేకలు ఇంకా కోడిలు అన్నీ కట్ చేస్తారు కదా. మా చిన్న పాపనైతే హెన్స్ కట్ అయింది, నెక్ కట్ అయింది, బ్లడ్ ఉంది. ఇదే మాటలు అసలు. అంటే చిన్న పిల్లగాని ఎంత బాగా గుర్తుపెట్టుకుంటుందో అసలు. మనం ఆ రోజు తిన్నాం కదా అంటే మటన్ తిన్నప్పుడల్లా గుర్తు చేస్తుంది తను అలా. ఇది తిన్నాం కదా అది తిన్నాం కదా ఆ రోజు అని. ఇంకా మా బోనాన్ని సమర్పిస్తున్నాం అక్కడ, పెట్టేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ తను ఇంకా మా హస్బెండ్ ఏమో ప్రాసెస్లు అంతా చేసేస్తున్నాడు. నేను చెప్పాను కదా నాకు అస్సలు ఛాన్స్ ఇవ్వడు తను, అన్నీ తనే చేసేసుకుంటాడు. ఇది చెయ్యు అది చేయదు అనేది ఏం లేదు నాకు, అన్నీ తనే చేసుకుంటారు. ఓన్లీ బియ్యం మాత్రమే నేను పోసాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము.
ఇంకా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత చాలా మంది ఉన్నారండి ఆ రోజు. అంటే మార్నింగ్ 9 o'clock కానీ అయిపోతుంది తొందరనే అనుకున్నాం, కానీ అంత ఈజీగా ఏమీ అవ్వలేదు. చాలా అంటే మేము తొందరగా వచ్చాము కానీ అక్కడ లేటే అయ్యింది. అసలు అంత ఈజీగా ఏం అవ్వలేదు. అంటే మార్నింగ్ టైంలో మాలాగా కూడా తొందరగా వచ్చే వాళ్ళు ఉంటారని మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈవినింగ్ వస్తారు కదా చాలా మంది, అలానే వస్తారు అనుకున్నాం కానీ లేట్ అయిపోయింది. ఇంకా బియ్యం పోసేస్తున్నాము. బియ్యం పోసేసిన తర్వాత ఒక అమ్మవారికి పోసామండి. ఒక అమ్మవారికి పోసిన తర్వాత ఇంకా నేను పోసాను, మా ముందక్క మా నైబర్ అక్క వాళ్ళు పోసారు. ఇంకా కంప్లీట్గా మొత్తం అన్ని చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళాలి కదా. ఇంకా నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి కూడా వెళ్ళిన తర్వాత సేమ్ ప్రాసెస్ కదండి. ఇంకా 2 తీసుకొచ్చాను కదా, 2 బియ్యాలు తీసుకొచ్చాను కదా, 2 కూడా కంప్లీట్ చేసిన తర్వాతనే ఇంకా ప్రదక్షిణలు ముందే చేశాను. ప్రదక్షిణలు చేసిన తర్వాతనే లోపలికి వచ్చేసి ఇంకా కంప్లీట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్ళా. అసలు ఇంత ప్రాసెస్ ఉంటుందా అని అనిపిస్తుంది. ఇంత చేస్తాము అసలుకి ఏమీ తెలియదండి నాకు ఫస్ట్ నుండి కూడా. పోయినసారికి ఈసారికి కూడా చాలా డిఫరెన్స్ ఉంది. అంటే పోయినసారి ఇంతగా నేను ఏం చెయ్యలేదు, అంటే అప్పుడు కొంచెం మిస్టేక్స్ చేశాను. అప్పుడు అనిపించింది అంటే పోయినసారి నెక్స్ట్ సారి ఇలా చెయ్యొద్దు అని. అదే కొంచెం ఇంప్రూవ్ అయ్యాను అనిపించింది. పోయినసారికి ఈసారికి కూడా ఇంప్రూవ్ ఉంది. మళ్ళీ ఈసారి టు నెక్స్ట్ సార్ వరకు కూడా ఇంప్రూవ్ ఉండాలి. కొన్ని అన్నీ నాకు తెలియదు కదా, ఫస్ట్ కదా. ఇంకా నెక్స్ట్ మళ్ళీ పోసినప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా అయిపోతాను. ఆ టైం వరకు అన్నీ తెలుస్తాయి అనిపించింది. అంతే కదా, మరి ముందు అన్నీ తెలియదు కదా నాకు కూడా. నియర్ ఈ టైంకే బోనాలు చేసిన తర్వాత మేక కట్ చేద్దామని మొక్కుకున్నామండి. ఇంకా ఇది పోస్ట్పోన్ అయిపోయి జనవరికి అలా పోస్ట్పోన్ అయ్యింది. ఈసారి కూడా ఇంకా అలాంటి ఏమీ అనుకోలేదు, ఇంకా నార్మల్గానే అయిపోయింది. ఆ రోజు మా అపార్ట్మెంట్ ఇది 5th యానివర్సరీ అనేది సెలబ్రేషన్స్ ఉండే. ఇంకా అంటే మార్నింగ్ నుండి నైట్ వరకు కిందే ఉన్నాం ఆ రోజు. ఇంకా సెలబ్రేషన్స్ ఉండే, పిల్లల యాక్టివిటీస్ ఉండే. సో ఇంకా ఇక్కడనే కంప్లీట్ చేసుకొని ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోదామని. ఇంకా మా ఇంట్లో టిఫిన్స్ కూడా ఏమీ చేయలేదు ఆ రోజు. మొత్తం కంప్లీట్ మార్నింగ్ టిఫిన్ నుండి నైట్ డిన్నర్ వరకు కూడా అక్కడే గంట కిందే అపార్ట్మెంట్లోనే బయట ఉంటే ఆర్డర్ ఇచ్చి ఏమి కాకుండా కిందే వండించారు అన్నీ. ఇంకా ఆ రోజు మార్నింగే వర్షం వచ్చిందండి. నేను బోనం సమర్పించిన తర్వాత ఎంత భయమైందో అసలు. పొద్దున్నుండి మంచిగా ఎండనే ఉన్నది. సడన్గా లోపలికి వెళ్ళిన తర్వాత ఫుల్గా వర్షం వచ్చేసింది. భయమైంది ఫుల్. అమ్మ బాబా ఎక్కడ వర్షం వచ్చేస్తుందో మళ్ళీ. అంటే మనం ఇంటికి వచ్చేంత వరకు ఏమీ రావద్దు అని చాలా వరకే అనుకున్నాను. ఆ టైంకి వస్తే ఎలా అని. ఆ టైంలోనే వచ్చేసింది వర్షం కూడా. ఇలా ఎంతమంది ఇలా అమ్మవారికి బియ్యం పోస్తారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకు మాత్రము చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇలా అన్ని నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వస్తుంది, అన్ని పండగలు వెంటనే వస్తాయి కదా, హ్యాపీగా అనిపిస్తుంది కదా. అంటే నాకు డెకరేషన్ అనేది చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్క దానికి ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలని. ఇప్పుడు ఈ పండగ అయిపోగానే నెక్స్ట్ అది రాకముందుకే నేను ఇలా చేయాలి అలా చేయాలి అనుకుంటాను. పండగలు అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా. అంటే పిల్లలకేమో హాలిడేస్ వస్తాయని ఇష్టము, మనకేమో ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు, బయటకు వెళ్ళొచ్చు, ఇంకా ఇంట్లో అన్ని వంటలతో అందరం కూర్చొని అందరం హ్యాపీగా తినొచ్చు అని. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది, అందరికి ఒకటేలాగా ఉండాలని ఏం రూల్ లేదు కదా. ఇది నీ దగ్గర కూడా తీయనా? నేను వస్తావు 5 సార్లు మొక్క 5 సార్లు పోయి మొక్కి. టెంపుల్ యాడ్ ఉంది, గిన్నె ఉంది కదా.
పోయేటప్పుడు ఎంత జోష్లో ఉన్నాము, వచ్చేటప్పుడు అంత నీరసంగా వచ్చేసాం. చాలా టైం పట్టింది. తొందరగా వద్దాం అనుకున్నాం కానీ అక్కడ చాలా మంది వచ్చేసారు. ఇంకా లేట్ అయిపోయింది. మేము మళ్ళీ ఇంటికి వచ్చేసరికి 11 అయింది. 9 to 11 అంత టైం పట్టింది. బాయ్ అండి అందరికీ.